ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట అనేక ప్రాంతాల నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నెత్తి మీద జుట్టు లేదేంటి, అజయ్ బాబుకు జుట్టు ఎక్కువగా ఉంటుంది, బోడిగుండు కొట్టినట్లుగా ఉందేంటి అని చూస్తున్నారు నా వైపు. నన్ను ఎంతగానో ప్రేమించిన జైలు అధికారులు నా తల మీద నుంచి జుట్టు తీసేశారు. అజయ్ బాబు, నీకు జుట్టు చాలా ఎక్కువగా ఉంది నాన్న, అలా చూస్తూ ఉంటే బాగోలేదు, గుండు కొడతామని చెప్పి జుట్టు తీసేశారు. దేవునికి మహిమను చెల్లిస్తున్నాను. నా కాళ్ళకి ఆనెలు ఉంటాయి, రాళ్ల మీద నడవలేను, ఎండలో కూడా నడవలేను. ఎర్రటెండలో ఓ పావు గంట చెప్పులు లేకుండా నిలబెట్టారు నన్ను. ఒక ఖైదీని నిలబెడతారు కదా, మరణ శిక్ష పడ్డ ఖైదీని ఒక నరహంతకుడిని నిలబెట్టినట్లు ఎర్రటెండలో నల్లరాతి బండ మీద నన్ను నిలబెట్టి కార్డు ఇలా పట్టుకోమని చెప్పి ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు తిట్టారు నన్ను. జైలు అధికారులకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను జైలు అధికారులకి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన రోజు నా ఒంటి మీద ఏ డ్రెస్ ఉందో 5 రోజుల పాటు అదే డ్రెస్ ఉంచారు తప్ప నా కోసం ఇంకొక టీషర్ట్ ఇవ్వడానికి కూడా జైలు అధికారులు ఒప్పుకోలేదు. ప్రభు పేరిట వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కళ్ళజోడు తెచ్చుకుంటాను అని అడిగాను నన్ను అరెస్ట్ చేసే సమయంలో. నాకు మైగ్రేన్ హెడేక్ ఉందమ్మా, స్పెట్స్ లేకుండా ఎక్కువసేపు నేను ఉండలేను, ఎడం కన్ను కుడి కన్ను లాగేస్తూ ఉంటుంది నాకు. స్పెట్స్ తెచ్చుకుంటాను అని అంటే బలవంతంగా లాక్కొని వెళ్ళి తీసుకొని వెళ్ళారు. సార్ నాకు మైగ్రేన్ టాబ్లెట్ కావాలి అని అంటే అమ్మనా బూతులు తిట్టారు నన్ను. బతికితే బతుకు, చాస్తే చావరా అని. జైలు అధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువును బట్టి అవమానించబడ్డాను, ప్రభువును బట్టి దూషించబడ్డాను. చాలా మంది అనుకుంటున్నారు జైలుకి వెళ్ళి వచ్చేసరికి అజయ్ బాబు మారిపోయాడు అని. నేను ఒక్కటే చెప్తానండి, రోజుకో మాట, పూటకో మాట, గంటకో మాట మార్చడానికి నేను అన్యుణ్ణి కాదు, క్రైస్తవుణ్ణి. ఒక్కటే మాట. ఎప్పటికే 40 ఏళ్ళు బ్రతికేశాను సార్, మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానేమో. యాక్సిడెంట్లు జరగకపోతే, గుండెపోటేది రాకపోతే, కరోనా లాంటి తెగులు మళ్ళీ మీదకి రాకపోతే, అనుకోకుండా ఏ ప్రమాదం జరగకపోతే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానేమో. ఉట్టి కట్టుకొని 1000 ఏళ్ళు అయితే నేను బతకను. మీరు చంపినా ఒకరోజు చచ్చిపోతాను, మీరు జాలి చూపించి వదిలిపెట్టినా ఒకరోజు చచ్చిపోతాను. కాబట్టి చావంటే నాకు భయం ఉండదు, బ్రతుకు మీద ఆశ ఉండదు. ఇందుకు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పాలి. ఆ మాట చెప్పడానికి ముందు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక వీధిలో త్రాగుబోతు భర్త ఎప్పుడు చూడు బాగా తాగొచ్చి భార్యను పట్టుకొని కొడతా ఉండేవాడట. అతను కొట్టే ఆ దెబ్బలకి నొప్పులు తట్టుకోలేక అమ్మా అయ్యా అనుకుంటూ కేకలు పెట్టేదట ఆ తల్లి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట, నా భర్త నాకు నరకం చూపిస్తున్నాడు అని కంప్లైంట్లు ఇచ్చి వచ్చిందట. కొన్ని రోజులు గడిచాయి, ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారట. ఎవరిని? ఆవిడ్ని. సార్ నన్ను అరెస్ట్ చేశారేంటి అని అడిగిందట ఆవిడ. అడిగితే, ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వు ఒకటే న్యూసెస్ చేస్తున్నావట బజార్లో. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆ కేకలు తట్టుకోలేకపోతున్నావు, ఆ అరుపులు తట్టుకోలేకపోతున్నావని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, న్యూసెన్స్ కేసు కింద నేను బుక్ చేసామన్నారట. వెంటనే ఆ తెల్లందట, న్యూసెన్స్ కేసు కింద నన్ను బుక్ చేయడం ఏంటి సార్? మా ఆయన ప్రతిరోజు తాగొచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంటే సాయం చేయమని నొప్పులు తట్టుకోలేక అరిశానే తప్ప జనాలను ఇబ్బంది పెట్టడానికి కాదు అని అంటే పోలీసులు అన్నారట, మాకు అదంతా అనవసరం, నీ మీద న్యూసెన్స్ కేసు ఫైల్ అయింది అని జైలుకి పంపారట. ఇంకా నన్ను కూడా అట్లనే పంపించారు జైలుకి. నేను ఎందుకు జైలుకి పోయానో తెలుసా? నేను ఎందుకు జైలుకి వెళ్ళానో, నా మీద ఏ కేసులు పెట్టారో తెలుసా? బైబిల్ గ్రంథం దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని చెప్తోంది. నేనేమన్నానంటే, క్రైస్తవ సమాజం యేసుక్రీస్తును ఒక ఆత్మగానే చూస్తాము తప్ప ఆయన్ని మేము విగ్రహంగా చూడలేము అని చెప్పాను. ఆ మాట అన్నందుకి నా మీద కేసు పెట్టారు. చూడండి ఎంత గొప్ప కారణమో. ఆయన విగ్రహం కాదు, అలాంటిది ఒకవేళ విగ్రహం అయితే మీరు నాకు ఇస్తే నేను ఒక మాట నోరు జారాను. ఇక రెండవది, మీ అందరికీ తెలుసు బైబిల్ అనం మనం దీన్ని హోలీ బైబిల్ అంటాం.
ఏమంటాం? హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథం అంటాం. ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని బొక్కడా బైబుల్, ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని, క్షమించండి నన్ను ఆడబిడ్డల ముందు అంటున్నాను, లంజల పుస్తకం ఇలాంటి బైబిల్ను పట్టుకొని యేసుక్రీస్తును కన్న తల్లి రోమా సైనికుడితో పడుకొని యేసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నేనేమన్నానంటే, బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అనడానికి నోరెలా వస్తుందిరా నీకు, మరి మీ పురాణాల్లో ఉన్నవేంటి, అవి బూతులు కాదా అన్నాను. దాని మీద ఒక కేసు పెట్టారు. మీరు నమ్మండమ్మా, నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు 7 రోజులు. కటింగ్ వాళ్ళు ఇలా చేశారనుకుంటున్నారా? గుంటలు తవ్వినట్లుగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్ చేశారు నన్ను. ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అందరూ వినాలి. యారా లంజా కొడక, బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టినవారా నువ్వు అని అన్నాడు నన్ను ఎర్ర టెండల్లో నిలబెట్టి. నాకు చాలా కష్టం అనిపించిందమ్మా. నేనెవరింట్లో దొంగతనం చేయలా, నేనెవరి మీద దాడి చేయలా, నేనెవరిని చంపమని పిలుపునివ్వలా, నేనెవరిని కించపరచలా, నేనెవరిని అవమానించలా. ఉన్నది న్యాయం మాట్లాడినందుకు 7 రోజుల పాటు నా బిడ్డలకు దూరంగా నేను జైల్లో ఉన్నాను. పోలీసు అన్నలకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు, శ్రమ అనుభవించుట నాకు మేలాయను అన్నట్లుగా నా తల మీద ఉన్న జుట్టును మాత్రమే తీయగలిగారు, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్తు కూడా కదిలించలేకపోయారు ఎవరు కూడా. నాకెక్కడ అభి మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే జైలుకి చూడడానికి వచ్చిన వాళ్ళు మీరు రావాలి, జైల్లో ఏమన్నా ఉంటే నన్ను పలకరించాలి. నా భార్య, నాకు 1.5 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల బాబు, వాడికి బాగలేదు ఒంట్లో నన్ను అరెస్ట్ చేసే సమయానికి. నా బిడ్డకు కూడా పరిస్థితి సరిగా లేదు. వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి నా భర్త ఎక్కడున్నాడో చెప్పండి అని దండం పెట్టి అడిగిందంట. మాకు తెలియదు అన్నారంట. అర్బన్ పోలీస్ స్టేషన్లో నుంచి ఎస్ఐ వచ్చాడు, ఆయన పేరు నేను చెప్పకూడదు. మాకు తెలియదు అన్నారంట. అంటే అప్పుడు నా భార్య ఉందంట, నా భర్తకి ఏదైనా జరిగితే ఇదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను అని చెప్పిందట. ఆ మాట చెప్పి నీ పిల్లలు ఏడుస్తున్నారు అనంటే నాకు గుండె పగిలిపోయింది. నా వల్ల కాదు. నేను, నా భార్య, నా 2 పిల్లలు మాత్రమే ఉంటాం, ఇంట్లో ఇంకెవరు ఉండరు మాకు. వరే దేవుడు నాకు ఎంత చక్కని వాగ్దాటిచ్చాడు. ఎంత చక్కగా నేను పాటలు రాయగలను, కొద్దో గొప్ప పాడగలను, వాక్యం చెప్పగలను. నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు చెప్పి 4 రూపాయలు సంపాదించుకుంటే, ఈరోజు నా భార్య 2 బిడ్డలను పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జైలు అధికారుల ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పట్టేదా అని అనిపించినప్పుడు ఏడ్చాను. ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏడ్చింది, నా బిడ్డలు ఏడ్చారని చెప్పొద్దు. నేను చెప్తున్నా, ఇవాళ మన బతికి ఎలా ఉందో తెలుసా? ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు, బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు, యేసుక్రీస్తు ప్రభువును నోటుకొచ్చినట్లుగా తిట్టినా లంజా కొడక అన్నా మనం ఇదేం అన్యాయం అని అడగకూడదు. చర్చిలోనికి వచ్చి ఎవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు. మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు. మరీని పట్టుకొని బిచ్చని పిలుస్తున్నా మనం ఇది అన్యాయం అనకూడదు. మన వాళ్ళని నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా ఇది ఎక్కడి న్యాయం అని మనం అనకూడదు. రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డల కొంగుళ్ళు పట్టుకొని లాగి, మీ మొగుళ్ళకు సంపాదించుకోవడం చేత కాకపోతే పాస్టర్ల పెళ్ళాలను మా దగ్గరికి పంపండి, మీకు డబ్బులు ఇస్తామని అన్నారు, అది ఎక్కడ అన్యాయం అని అడిగినందుకే నన్ను అరెస్ట్ చేశారు. అజయ్ బాబు, నోటి దురుసా, నేను ఒక లాయర్ని సార్. నల్ల కోట్ వేసుకుంటే కోర్టులో నిలవబడితే నేను ఎలా వాదించగలనో నాకు తెలుసు. ఎవరి కోసం అండి నేను జైలుకి వెళ్ళింది? ఎవరి కోసం జైలుకి వెళ్ళాను నేను? మనది ప్రజాస్వామ్య దేశం, భారతదేశం.
ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం. ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే. ఇక్కడ ఎవడైనా 18 సంవత్సరాల వయసు నిండిన వాడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ ఎవడైనా తను ఇష్టపడినటువంటి దేవుణ్ణి నమ్ముకోవచ్చు. ఇక్కడ ఎవడైనా తను నమ్ముకున్నటువంటి దేవుని గురించి స్వేచ్ఛగా భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పొచ్చు. ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవుల్ని, ముస్లిం సహోదరుల్ని, దళితుల్ని అంటరాని వీధి కుక్కలను చూసినట్లుగా చూస్తున్నారు మనల్ని. వాళ్ళ మన బతుకులు ఎలా అయిపోయాయో తెలుసా? పగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి, మీరు హత్య అంటారేంటి? ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారేంటి? యాక్సిడెంట్ అండి అది. యాక్సిడెంట్. రోడ్డుకి 9 అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు. మనిషి మీద బుల్లెట్ పెట్టేసింది కాళ్ళ మీద నుంచి తల వరకు. యాక్సిడెంట్ అది, నమ్మండి మీరు. యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు? మనిషి గుండెల మీద బూటుకాలతో తన్నిన గుర్తులున్నాయి, అయినా అది యాక్సిడెంటే అని నమ్మాలి మీరు. కళ్ళకు పట్టుకున్న కళ్ళజోడును చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి. మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ 15 గంటల్లో ఎప్పుడు చూడండి, ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలని చెప్పి ఒక్క హోటల్ దగ్గరకు కూడా వెళ్ళలేదు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరపాడు జంక్షన్ లో 4 గంటలు పడిపోయి ఉన్నప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో కూడా తలకుండే హెల్మెట్ తీయలేదు, మూతుకున్న మాస్క్ తీయకుండానే 4 గంటలు పడిపోయి ఉన్నాడు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం, ఎక్కువ మాట్లాడుతూ కేసు పెడతాం. కోడకల్లారా, మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మేము వినాలా? ఆధారాలు పెట్టండి రా, ఆధారాలు. మాకు తెలియక నేను హత్య అనుకున్నాను. పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి, నేను నమ్మేశాను. 3 కేసులు పెట్టగానే నాకు బుద్ధి వచ్చేసింది. నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు, ఇంకా ఎక్కువేం మాట్లాడద్దు, అది యాక్సిడెంట్. యాక్సిడెంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే, భారతదేశంలోని ఉత్తరాదిలో 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు? ఏ చర్చి పాస్టర్ కి కూడా బాప్టిజం ఇచ్చే హక్కు లేదు. ఒకవేళ ఎవడైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను అంటే అతడు 2 నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు? బైబుల్ పట్టుకొని ఎవడైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవడైనా ఫలానా పాస్టర్ నా మీద మత మార్పిడి, నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వాడికి మరణ శిక్ష విధించే చట్టం అది. మీకు తెలుసా? బహిరంగ సభలు ఆగిపోయాయి, సువార్త పరిచర్య ఆగిపోయింది, బైబుల్ చేత పట్టుకొని కలబడితే జైళ్లలో పెడుతున్నారు. గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 1000 మంది పాస్టర్ల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు. మత మార్పిడి, స్వస్థతా ప్రార్థనలు రద్దయిపోయాయి, సువార్త సభలు ఆగిపోయాయి, పాస్టర్స్ బిక్కుబిక్కులు తిరుగుతూ ఉన్నారు. ఆ 13 రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిది అని పగడాల ప్రవీణ్ అన్న 4 సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశాడు. భారతదేశంలో అదే బిల్లు ఒకవేళ దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ, దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర, దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు, దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక, దక్షిణాదికి చెందిన కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీంకోర్టులోనికి వెళ్లి పిటిషన్ వేసి రేపంటే రేపే వాళ్ళు 4 లాయర్లను పెడితే క్రైస్తవుల పక్షాన నేను ఒక్కడే వాదిస్తాను అని రేపు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సినటువంటి రోజు. 13 రాష్ట్రాల గవర్నమెంట్లను భయపెట్టిన ఆ వ్యక్తి
తాగి 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 పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. నమ్మండి, నమ్మాలి సుమా. 2,000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2,000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2 ఆడబిడ్డలు చాలరని 8 మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించి పెళ్లిళ్ళు చేసిన మనిషి, 200 మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి, ప్రతి నెల 20 లక్షలు శాలరీ ఇచ్చే మనిషి కోదాళ్ళలో ఒకసారి మందు కొనుక్కున్నాడు, ఏలూరులో ఒకసారి మందు కొనుక్కొని తాగి 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 సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి 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 ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయాడు పాపం యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతానన్నారు. జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు, ఇది యాక్సిడెంట్ అని నమ్మండి, మర్యాదగా చెప్తున్నా.